అందుకే కాంగ్రెస్ పార్టీ నేతలు అక్కడ అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా పశ్చాత్తాపం లేదు. ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఒక సినిమా రిలీజ్ అయినటువంటి తన సినిమా రిలీజ్ నేపథ్యంలో ఒక మహిళ అక్కడ చనిపోయింది, కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నాడన్నటువంటి కనీసంగా ఆయన బాధపడుతున్నటువంటి విషయం లేదు. ఆయనకేదో నష్టం జరుగుతుంది, ఆయన క్యారెక్టర్ అసెసినేట్ జరుగుతున్నటువంటి యాంగిల్లోనే నిన్న ప్రెస్ మీట్ పెట్టారు తప్ప, కౌంటర్ ఇచ్చేందుకు పెట్టారు తప్ప అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువైపు అల్లు అర్జున్ మాత్రం పూర్తిగా తనకి చాలా ఇబ్బందికరంగా ఉంది, తను తీసుకోలేకపోతున్నాడు, తనకు నిజంగా బాధ ఉందన్నటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్తో పాటుగా అల్లు అరవింద్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి తన అభిప్రాయం తెలియజేసేందుకు ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు మనతో పాటు అందుబాటులోకి వచ్చారు, జూమ్ కాల్లో ఉన్నారు. నమస్తే లక్ష్మణ్ గారు. ఎస్, ప్రధానంగా జరిగినటువంటి ఘటన తెలిసిందే. సినిమా రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతుంది, ఇప్పటికీ ఆ వారు కొనసాగుతుంది. అంటే ప్రజల పక్షాన ప్రభుత్వం ఉంది, ప్రజలకు అక్కడ అన్యాయం జరిగినప్పుడు మాట్లాడతామని చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి కూడా నిన్న అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఆ వృత్తాంతాన్ని మొత్తం చెప్పారు ఆయన. ఇక్కడ అల్లు అర్జున్ వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం, దానికి సంబంధించి ఆయనకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారం అంతా తెలిసిందే, మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? వాస్తవానికి నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది 100% వాస్తవాలు మాట్లాడడం జరిగింది. అక్కడ ఘటనకు సంబంధించినటువంటి వాస్తవానికి ఘటన కారకులు ఎవరంటే మొదటగా అల్లు అర్జున్ గారు మాత్రమే. ఈరోజు అల్లు అర్జున్ అక్కడ ప్రదేశానికి వెళ్ళకపోయి ఉంటే ఆ పరిస్థితి ఉండకపోయేది. అల్లు అర్జున్ గారు రావడం వల్లనే ప్రేక్షకులు గాని వారి అభిమానులు ఒక్కసారిగా తీవ్ర తొక్కిసలాట జరగడం వల్ల ఆ తొక్కిసలాటలో రేవతి మరియు వాళ్ళ కొడుకు శ్రీతేజు సంబంధించినటువంటి రేవతి మరణించడం, శ్రీతేజు హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతూ ఉన్నది. అంటే వీటన్నిటికీ ప్రభుత్వం కూడా సంబంధించినటువంటి ఒక స్పష్టంగా అంటే జరిగినటువంటి అన్యాయాన్ని సమాజానికి తెలియాలని చెప్పేసి నిన్న ఏదైతే అక్బరుద్దీన్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పారు. 100కి 100% జరిగినటువంటి వాస్తవ విషయాలు చెప్పడం జరిగింది. తద్వారా సమాజంలో ఉన్నటువంటి అన్ని విషయాలకు సంబంధించినటువంటి ఒక క్లియర్ గా సంబంధించినటువంటి చెప్పినటువంటి మాట. అంటే వాస్తవానికి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా కనీసం ఆయన హుందాతనంగా వ్యవహరించలేదు, ఆయన గౌరవాన్ని ఆయన కాపాడుకోలేకపోయాడు. ఆయన మాట్లాడేది నా వ్యక్తిత్వాన్ని కించపరిచారు, నా ఒక వ్యక్తిత్వాన్ని కించపరకుండా నన్ను ఇష్టానుసారంగా నా పైన నిందలు వేశారని చెప్పేసి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఘటన జరిగి దాదాపు 20 రోజులు కావస్తున్నా కూడా ఇంతవరకు ఎందుకు బాధిత కుటుంబం తరఫున గానీ బాధితులకు సంబంధించిన భరోసా ఇస్తే అండగా ఉంటామని చెప్పేసి ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి. ఏదేమంటే కోర్టు కేసులో ఉందని తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం పూర్తిగా బాధిత పక్షాల నుండి బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన అనేది సరైన ఆలోచన. మేము కూడా ప్రభుత్వం సంబంధించిన ఆలోచన విధానం మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఏదేమైనా ఇటువంటి సంబంధించిన భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు. లక్ష్మణ్ గారు ఒకటి ప్రధానంగా అంటే కొంతమంది మాట్లాడుతుండే అల్లు అర్జున్ కావాలని అక్కడ ఒక మనిషి చనిపోవాలన్నటువంటి ఆలోచనతో ఉండరు. తన సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో 3 ఏళ్ల కష్టానికి చూడాలి. నిన్న అల్లు అర్జున్ కూడా అదే చెప్పారు. సో ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు పోలీసుల వైఫల్యం ఉందని ఇటువైపు ప్రతిపక్షాలు కూడా వెల్లడిస్తున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. అంటే ఈ అంశాన్ని రాజకీయంగా కొంతమంది ముడిపడి ఉంది, ఆ ద్వారానే విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా అల్లు అర్జున్ వ్యవహరించిన తీరును తప్పుపడుతూ మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు 100% సంబంధించి పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే సంధ్యా థియేటర్ వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు, 2 తారీఖు పెట్టుకున్నారు. వీళ్ళు 3 తారీఖు పోలీసులు రిటర్న్ గా ఇక్కడ వీళ్ళు కాదు, మేము దరఖాస్తు మేము బందోబస్తు ఇవ్వలేము, మీకు అనుమతి ఇవ్వలేము చెప్పడం జరిగింది చెప్తా ఉన్నారు సంబంధించి. అంటే ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంబంధించిన సంధ్యా థియేటర్ చూస్తే అక్కడ ఉన్నటువంటి మన ప్రాంతం చాలా ఎప్పటికప్పటికి ట్రాఫిక్ చాలా ఇబ్బంది, అంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రదేశం అది. అంటే ఒక సినీ హీరో అంటే ఒక సంవత్సరం ఒక హైకాన్ స్టార్ అని చెప్పుకున్నటువంటి అల్లు అర్జున్ గారు 3 సంవత్సరాలు కష్టపడరు, వాస్తవం ఒప్పుకుంటారు. కష్టానికి సంబంధించిన మేము దానికి కష్టపడ్డ మేము ఒప్పుకుంటున్నాం. కానీ ఆ ప్రాంతానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి సరైనటువంటి బందోబస్తుగా సరైనటువంటి ఇక్కడ మేము ఎటువంటి సౌకర్యాలు కల్పించలేము, ఇది సరైనటువంటి ప్రదేశం కాదని చెప్పి పోలీసులు చెప్పారు. చెప్పిన తరుణంలో వాళ్ళు వచ్చి లక్ష్మణ్ గారు ఇక్కడ
ఎస్, ఎవరి మాట నిజం అనుకోవాలి? ఇటువైపు ఏసీపీ మాట్లాడుతూ అల్లు అర్జున్కి మేము చెప్పాం అక్కడ ఒక మహిళ చనిపోయింది ఏదైతే ఈ ఘర్షణలో ఇక్కడ జరిగినటువంటి ఆ క్రౌడ్లో అని చెప్పిన తర్వాత కూడా అల్లు అర్జున్ వినలేదని ఏసీపీ చెప్తున్నారు. కానీ అల్లు అర్జున్ నేను ప్రెస్ మీట్ పెట్టి నాకు మేనేజింగ్ ఎవరైతే ఆ టీం వచ్చి ఇలాగా బయట ఎక్కువగా ఇబ్బందిగా ఉంది పరిస్థితి, సో కంట్రోల్గా లేదు, సో అందుకే వెళ్ళిపోమని చెప్తున్నారు. అసలు ఇందులో ఎవరిది నిజం అన్నది కూడా కొంతవరకు కన్ఫ్యూజన్ ఉంది. సో ప్రభుత్వం నిజంగా అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏసీపీ గాని ఉందంటారా, లేకపోతే అల్లు అర్జున్ ఏమైనా అబద్ధం చెప్తున్నారు? అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? అల్లు అర్జున్ మాట్లాడినటువంటి మాటలకు మాత్రం విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఆయన మొదలైన సినిమా కాసేపటికి వెళ్ళిపోయారన్నారు, కానీ అక్కడ వచ్చినటువంటి జాతర సన్నివేశం ఏదైతుందో సినిమాలో ఆ సన్నివేశం వచ్చేది 2 గంటల 15 నిమిషాలు 13 ఆ నిడివిలో వస్తుంది. సో అప్పటి వరకు ఆయన ఉన్నారు. సో చెప్పినా కూడా వెళ్ళలేదన్నటువంటి ఇన్ఫర్మేషన్ తనకు నెక్స్ట్ డే తెలిసిందన్నారు. సో ఇందులో ఏది నిజం అనుకోవచ్చు? అంటే మీ కోణంలో నిన్న మొత్తం ఈ సినారీ మొత్తం తెలిసి ఉంటుంది, ముందు నుంచి ఈ 15 రోజులు జరుగుతుంది. సో ఎవరిది నిజం అంటారు? అర్జున్ గారు తమ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్న చెప్పి స్పష్టంగా ప్రెస్ మీట్ లో కనపడింది. ఆయన ఏం మాట్లాడాడు, నేను సినిమా ప్రారంభంగానే కొద్దిసేపటికే వెళ్ళిపోయానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ప్రెస్ మీట్ లో. కానీ అదే థియేటర్ లో కొంతమంది వీడియో విజువల్స్ కి బయటికి రావడం జరిగింది. ఆ వీడియో విజువల్స్ ఏం కనిపిస్తుంది, ఆ జాతరకు సంబంధించినటువంటి సీన్ అక్కడ స్పష్టంగా కనపడుతుంది. దాన్నే హైలైట్ చేసి ఆ వీడియో విజువల్స్ కనపడుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జాతరకు సంబంధించిన అంటే సెకండ్ హాఫ్ కదా, దాదాపు 2 గంటలు 3 గంటల పైన, ఒక 3 గంటల 2.5 గంటల తర్వాత వచ్చేటటువంటి ఒక ఫైట్ అది సంబంధించి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే ఈ విషయంలో అల్లు అర్జున్ గారు కావాలనే తప్పు చేశారు, కావాలనే మాట్లాడడం జరిగింది. ఏదైతే పోలీసులు ఆరోపిస్తారో ఆరోపణలు బలం చేకూరినట్టయింది. పోలీసులు మాట్లాడినటువంటి మాటలు వాస్తవం అని చెప్పేసి సమాజం ఇట్లా ఆలోచన చేస్తుంది. మేము మొదటగా ఈ విషయం ఘటన జరిగినప్పుడే మేము కూడా ఒక టీవీ చర్చలో పాల్గొనడం జరిగింది. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు పోలీసులు ఒకటే కోరినాం, అల్లు అర్జున్ పైన, వారి టీం సభ్యుల పైన, సంధ్యా థియేటర్ యాజమాన్య పైన, వీరి 3 పైన కేసులు నమోదు చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇందులో కొంత సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఏదైతే సినీ ప్రముఖులు సినీ ఇండస్ట్రీ కోసం ఏదో మేము చేస్తున్నామని కొంతమంది వ్యక్తులు అల్లు అర్జున్ వెనక వేసుకొచ్చి అల్లు అర్జున్ తప్పులేని చెప్పేసి చాలా చెప్పడం జరిగింది. అంటే వాస్తవ విషయాలకు సంబంధించి అన్ని విచారణ జరిగినప్పుడు అల్లు అర్జున్ తప్పు జరిగింది కాబట్టి పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్ సంబంధించినటువంటి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, మీకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందని చెప్పేసి పోలీసులు చెప్పినా కూడా హెచ్చరించడం కూడా వెళ్ళకపోవడం చూస్తే చాలా బాధాకరం. వెళ్ళకపోవడం వల్ల ఆయన అక్కడ వెళ్ళడం వల్ల అక్కడ పోయి సినిమా థియేటర్లకు వెళ్ళడం వల్ల ఈ ఘటన జరిగిందని భావిస్తాను. ఏదేమైనా ఇది రాజకీయ కోణంలో రాజకీయానికి సంబంధించి ఒక రాజకీయ రంగం పులుపున్నది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు చాలా మంది రాజకీయ నాయకులు మాట్లాడు, అల్లు అర్జున్ ని ఒక జాతీయ అవార్డు గ్రహీత, వాళ్ళు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏ రకంగా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అల్లు అర్జున్ కి మద్దతుగా ఒక క్లియర్ కట్ ఒక అంశం తెలిసింది లక్ష్మణ్ గారు. మనకి నిన్న జరిగినటువంటి దానికి ఏసీపీ ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి రమేష్ చిక్కడపల్లి ఏసీపీ. సో ఆయన ఒక లేడీ చనిపోయింది, అక్కడ పిల్లాడు గాయపడ్డాడని అల్లు అర్జున్ మేనేజర్కి మేము చెప్పాం. సో ఆయన మమ్మల్ని బన్నీతో మాట్లాడనివ్వలేదు. ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆ అంశాన్ని చెప్తుండే కాసేపటికే నేను వెళ్ళి ఆ బన్నీతో మాట్లాడి ఈ అంశానికి సంబంధించినటువంటి ఘటన జరిగినటువంటి విషయాన్ని చెప్పాను. సో బన్నీ ఏం చెప్పారంటే సినిమా చూశాక నేను వెళ్తాను అని చెప్పినటువంటి పరిస్థితి. 10 నుంచి 15 నిమిషాలు టైం ఇచ్చాం. ఆ తర్వాత డీసీపీతో కలిసి హీరోను బయటకు తీసుకొచ్చామని చాలా క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి వీడియోలతో సహా ఇటువైపు మీడియాకి వివరిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. సో నిన్న ప్రెస్ మీట్ పెట్టి అల్లు అరవింద్ కానీ తన కుమారుడు వ్యక్తిత్వ హననం చేశారు, తను లాన్లోనే ఎక్కడో ఉంటున్నాడు, తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు, అంటే ఆ ఫీల్ అంటే సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాం, తెలుగు సినిమా ఖ్యాతిని ఎక్కడో తీసుకెళ్దాం, పరువుని పైసాకి తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడ వ్యక్తిత్వ హననం జరుగుతుందని నిన్న అల్లు అర్జున్ మాట్లాడారు. సో ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? ఇప్పుడు అల్లు అరవింద్ గారిని అల్లు అర్జున్ ఆయన నా వ్యక్తిత్వానికి కించపరచని చెప్పేసి ప్రెస్ మీట్ లో చాలా ఎక్కువ బాగా మాట్లాడారు. మేము వాస్తవం ఒప్పుడు కాదటలేదు. కానీ మీ ఒక మానవత్వం లేకుండా పోయింది కదా. ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక మహిళ, ఒక చిన్న పిల్లలకు తల్లి మరణించింది. ఆ కుటుంబంలో కుమారుడు హాస్పిటల్లో చికిత్స పొందుతుండో వారి పట్ల మీకు సానుభూతి లేదా? వారిది కుటుంబం కాదా? వారి కోసం ఆలోచన చేయరా? అంటే ఈ రోజు అంటే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గౌరవించదగిన ఒక సినిమా తీసి మేము సంతోషపడుతున్నాం. దాని విషయంలో మేము ఆ జోలికి పోవడం లేదు. కానీ ఘటన జరిగినప్పుడు మీ వివరించిన తీరు మేము తప్పు పడుతూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు గాని తెలంగాణ సమాజం గాని
సినీ కానీ ఇండస్ట్రీ కానీ కానీ ఎవరైనా ఇంకోటి సరే. లక్ష్మణ్ గారు అంటే ఈ నిర్ణయం అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఆ సందర్భంలో ఆయన పోలీసులు చెప్పిన అక్కడ ఉండటం కానీ మహిళ చనిపోయిన తర్వాత కుమారుడు హాస్పిటల్ ఉన్న తర్వాత కూడా స్పందించినటువంటి తీరు, రెండవ రోజు స్పందించడం, సో దీనిపై విమర్శలన్నీ కాసేపు పక్కన పెడితే బెనిఫిట్ షోలపై ప్రభావం పడుతుంది రానున్నటువంటి సినిమాలకు సంబంధించి. ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉందని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ చెప్పడం సీఎం చెప్పిన తర్వాత. సో ఈ అంశం అనేది కొంచెం ఇండస్ట్రీతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అంటారా, లేకపోతే ఇండస్ట్రీ నుంచి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ఈ అభిప్రాయం ప్రభుత్వం తీసుకోవడం మీ అభిప్రాయం కరెక్ట్ అంటారా? 100% నిన్న అసెంబ్లీలో సంబంధించి రేవంత్ రెడ్డి గారు ఇక ముందు నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోలకు ఎటువంటి అనుమతులు ఇవ్వమని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము కూడా వారి మాటలతో మేము ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే ఈ బెనిఫిట్ షోలు దేనికోసం తీస్తారని, బెనిఫిట్ షోలు సంబంధించిన ఎందుకు అనుమతిస్తారు? ఈ రోజు సినీ ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద హీరోలకు సంబంధించినటువంటి తమ ఒక సినిమాలు రిలీజ్ అయిన తరుణంలో బెనిఫిట్ షోలు వేయడం వల్ల చాలా మంది సామాజిక సేవ చేయాలి. అంటే కొంతమంది సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా అనాథాశ్రమాలకు కానివ్వండి, లేకపోతే సినీ ఇండస్ట్రీలో కొంతమంది ఎవరైతే ఒక సామాజిక స్వచ్ఛంద కోణంలో ఉన్నటువంటి ఒక బెనిఫిట్ షోలో వచ్చినటువంటి కొంత నగదును వారికి అందజేసే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ చూస్తే బెనిఫిట్ షోలు కేవలము ఒక వాళ్ళ యొక్క సినిమా సంబంధించినటువంటి ఒక ప్రొడ్యూసర్ సంబంధించినటువంటి ఒక ఆదాయాన్ని పెంచుకోవడానికి ఈ రోజు ఈ యొక్క గత 3-4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. అంటే ఈ యొక్క బెనిఫిట్ షోలు రద్దు చేయడం సంబంధించి మేమైతే స్వాగతిస్తాం. ఈ బెనిఫిట్ షోలు రద్దు చేయడం అనేది ఈ రోజు కేవలం సినీ ఇండస్ట్రీ, సినీ హీరోల కోసం తమ ఆదాయం కోసము, తమ యొక్క రెమ్యూనరేషన్ పెంచుకోవడం కోసము, ప్రొడ్యూసర్ సంబంధించిన ఎక్కువ మొత్తం సంపాదించుకోవడానికి ఈ బెనిఫిట్ షోల రూపంలో అయినప్పుడు సినిమా సంబంధించినటువంటి ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ ఏవైనా కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుంది. సో ఈ విషయాన్ని కూడా గతంలో కొంతమంది హీరోలు చెప్పారు, 75% దాదాపుగా మేము ట్యాక్స్ కడుతున్నామని. ప్రభుత్వం స్పష్టంగా ఏం చెప్తున్నది? సందేశాత్మక సినిమాలు వస్తే ఒక మంచిగా ఉన్నటువంటి ఒక పబ్లిక్ ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక అంశాన్ని, లేదంటే ఇది చాలా మంది సినిమా వాళ్ళ సమాజానికి ఉపయోగపడుతుందంటే దానికి సంబంధించినటువంటి వినోద ట్యాక్సీలో మేము తీసుకోమని చెప్తుంది కదా. ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే స్మగ్లింగ్. అంటే యువతకి ఏం సమాధానం ఇస్తున్నారు పుష్ప 2 వల్ల? అంటే స్మగ్లింగ్, దొంగతనం చేసేటువంటి ఒక హీరోలో చూస్తే మరి బయట సమాజం యువత ఏ రకంగా నడుచుకుంటుంది? దాంట్లో ఉన్నటువంటి పాటలు ఒకసారి చూడండి. ఫీలింగ్స్ అని చెప్పేసి, లేకపోతే రాత్రోసారి పొద్దురోసారి సంబంధించి అంటే సభ్య సమాజం ఏం సమాజం ఏం మీరు మెసేజ్ అంటే మీ సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? అంటే సినిమా అక్కడ ఏదైతే ఉందో సినిమా వెళ్ళేటప్పుడు అక్కడ పూర్తిగా సెన్సార్ ఉంటుంది. సెన్సార్ ఓకే చేసిన తర్వాత ప్రభుత్వాలు అనుమతులు ఇస్తే సినిమా రిలీజ్ అవుతుంది. సినిమాల గురించి మనం కాసేపు పక్కన పడదు, అక్కడ వ్యవహారం గురించి మాట్లాడదు. ఎందుకంటే అది ఆల్రెడీ అంత కంప్లీట్ చేసుకున్న తర్వాత సినిమా రిలీజ్కి వచ్చింది, సినిమా రిలీజ్ అయింది. సో ఇది ఓకే, ఇది మొదటి నుంచి ఇండస్ట్రీ జాగ్రత్త తీసుకోవాలి. మీరు అన్నట్లు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం, ప్రభావితం ఎంత అవుతున్నారు యువత కానీ లేకపోతే సమాజం కానీ, ఇవన్నీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మీ అంశాన్ని ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అంశంలో ఇండస్ట్రీకి సంబంధించి కొంతమంది మద్దతుగా తెలపడం వల్లే రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. దానికి ఏమంటారు మీరు? రేవంత్ రెడ్డి గారు వాళ్ళు సినీ ఇండస్ట్రీ కలిసినందుకు వాళ్ళు లేకపోతే పరామర్శించడానికి ఆయన చర్యలు తీసుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ లక్ష్మణ్ గారు కొన్ని అంశాలు కూడా మాట్లాడారు. సో అక్కడ ఆయనకి ఏమైనా కాలు ఇరిగిందా, లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్ అయిందా, ఎందుకు ఇండస్ట్రీ నుంచి వచ్చి ఆయనకి కలవడానికి వచ్చారు? ఒక్కరైనా సరే వెళ్ళి అక్కడ బాధిత మహిళ ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత కుటుంబాన్ని పరామర్శించే ప్రయత్నం చేశారు, ఆ బాలుని చూసే ప్రయత్నం చేస్తారు. ఇది వ్యాలిడ్ నిజంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. సో ఈ అంశంలో ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజు బెనిఫిట్ షోలకు సంబంధించి ఒక ఆంక్షలు విధించేవారు కాదు అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. దాంతో మీరు ఏకీభవిస్తారా? కొంత మేరకు ఉండొచ్చు అది. ఎందుకంటే మేము వీళ్ళకు ఆ రకంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఘటనకు కారకులైనటువంటి వారు కేవలం 12 గంటలు జైల్లో ఉండి బయటకు వచ్చిన తరుణంలో సినీ ప్రముఖులు పోయి అల్లు అర్జున్ పరామర్శించారు తప్ప అదే సినీ ప్రముఖులు ఆ సినిమా విడుదల వల్ల ఒక కుటుంబం కోల్పోయింది. ఒక మహిళ కుటుంబంలో ఒక తల్లిని కోల్పోయారు, ఒక కొడుకు సంబంధించినటువంటి హాస్పిటల్ ఉన్నారు. మరి వారిలో పరామర్శించాలి కదా, మిగిలిన మానవత్వం ఉంది కదా. అంటే ఈ రోజు అల్లు అర్జున్ సంబంధించినటువంటి జరిగిందైతే ఈ రోజు అల్లు అర్జున్ జరిగిన ఘటన చూస్తే మీరు బాధాకరం అని చెప్పేసి అల్లు అర్జున్ పరామర్శించలేదు. మరి ఒక కుటుంబంలో ఒక మహిళ చనిపోయింది, ఒక కుమారుడు హాస్పిటల్లో ఉన్నాడు, వారి పట్ల ఇట్లా మీ యొక్క స్పందన వారి పట్ల ఇట్లా ఉండాలి కదా, వారిలో పరామర్శించాలి కదా. అంటే ఈ రోజు ఘటనకు సంబంధించినటువంటి ఆ ఘటన వల్లే కదా జరిగింది. దానికి జరిగినటువంటి విషయాలనే పోలీసులు కానీ అటు ప్రభుత్వాలు నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఆ దోషుల పైన ఎవరైతే దాంట్లో దోషులు ఉన్నారో వాళ్ళపైన
ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. A11 గా అల్లు అర్జున్ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఏ 10 ఏ నుంచి ఏ 10 లోపు కొంతమంది కానీ 5 కానీ మందిని కానీ లక్ష్మణ్